బేకరీ స్టైల్ కుకీస్ అండి, హెల్తీగా అండ్ టేస్టీగా. రండి మనం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకుని దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందామండి. 3/4 కప్ తీసుకున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. మనం దేంతో చేస్తున్నామో అదే కప్తో తీసుకోవాలండి. అన్నీ ఒకే కప్తో తీసుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా వస్తాయన్నమాట కుకీస్ అనేవి. స్వీట్ కానీ మొత్తం అన్నీ సరిపోతాయి, మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేసుకోకూడదు. సో ఇప్పుడు పౌడర్ చేసుకుందాం దీన్ని. ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుంటున్నానండి. దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక 4 వేసాను. ఇప్పుడు పౌడర్ చేసుకుందాం దీన్ని ఫైన్గా. చూడండి ఇలా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. 3/4 కప్పు షుగర్ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి ఇది, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఫ్లేవర్స్ తీసుకోకండి. కరెక్ట్గా 3/4 కప్పు, 1/2 కప్ వేసాను కదండి. ఇదిగోండి 3/4 కప్పు, ఇది కరెక్ట్గా సరిపోద్ది. ఇలాగా మన ఫ్లోర్కి అది కరెక్ట్గా బ్యాటన్ అవుతుంది అన్నమాట. ఇది కూడా మిక్స్ చేసుకుందాం. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి, క్రీమ్లా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి ఇది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. చూడండి బౌల్ పెట్టుకుని ఇదంతా దీంట్లోకి వేసేసుకుందాం. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇలా రావాలండి. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఇలాగే ఫాలో అయిపోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మిస్ అయిపోద్ది. మనం హెల్దీగా చేసుకుంటున్నాం కదే, మైదా పిండి కాదండి, గోధుమ పిండి తీసుకున్నాను నేను. వీట్ ఫ్లోర్ తీసుకున్నాను, 1 కప్ తీసుకున్నాను వీట్ ఫ్లోర్. చూడండి 1 కప్ జల్లించే తీసుకోవాలండి, అప్పుడే కుకీస్ అనేది బాగా వస్తాయి. 1/2 కప్పు శనగపిండి, ఇది కూడా జల్లించి తీసుకుందాం. చూడండి ఇలా. ఇది ఉప్మా రవ్వ అండి, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది మటుకి స్కిప్ చేయకండి, దీంట్లో వేసేవి ఏమీ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే బాగా రావు. బేకింగ్ పౌడర్ అండి, అలాగే బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను. మీకు ఎంతెంత క్వాంటిటీ వేస్తానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అలాగే స్క్రీన్ మీద కూడా పెడతాను. మిస్ అవ్వకండి, ఏమీ ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. చూడండి స్మూత్గా కలుపుకోవాలన్నమాట. మనం గులాబ్ జామ్ పిండి కలుపుతాం కదండి, అలా నొక్కి కలపకూడదు, చపాతీ పిండిలాగా పైన అన్నమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోద్దండి, ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీకు ఏమన్నా యాడ్ చేయాలనిపిస్తే ఆయిల్ యాడ్ చేయండి అంతే. చూడండి ఇలా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి మనం ఇలా అంటే ఇలా రావాలన్నమాట. చూడండి ఇలా వచ్చిందో, ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు మనకి. ఇలా మన బిస్కెట్స్ కుకీస్కి బాగా వస్తుంది అన్నమాట. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక్క 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం అండి, రెస్ట్ ఇద్దాం దీనికి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి. మీకు ఒకేలా రావాలి అంటే ఏదన్నా సైజ్ తీసుకోండి. 1 టీ స్పూన్ అండి ఇది, 1 టీ స్పూన్. దీంట్లో కరెక్ట్గా వస్తుంది. చూడండి నేను తీసింది కరెక్ట్గా సరిపోయింది అన్నమాట 1 టీ స్పూన్కి. ఇలా తీసుకుంటే మీరు ఏంటంటే ఒకే సైజులో వస్తాయి కుకీస్ అనేవి. చూడండి ఇలా ఎక్కువ పలుచగా చేయకూడదు, నొక్కకూడదండి. నొక్కితే పగిలిపోతే, మళ్ళీ చెప్తున్నా, మరీ చెప్తున్నాను మీకు, నొక్కితే పగిలిపోతాయి అంతేనండి. ఇది ఓవెన్లోదండి ప్లేట్, దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను కొంచెం. మీరు ఓవెన్లో చేసుకోవచ్చు, స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. చూడండి అంతే. జస్ట్ మనం డెకరేషన్ కోసం ఆల్మండ్ కానీ కాజు కానీ పెట్టుకోవచ్చు. నేను 2 పెట్టి చేస్తున్నాను. ఆల్మండ్ అండి, జస్ట్ ప్రెస్ చేస్తే అలా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇవి కూడా రోస్ట్ అయ్యి ఇవి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. చూడండి ఇలా రెడీ చేసేసుకుందాం. మనం ఓవెన్లో పెట్టుకుందామండి 180 డిగ్రీస్లో 15 to 18 మినిట్స్. మన కుకీస్ రెడీ అండి. చూడండి ఇంకా వేడిగా ఉంది, చూసారా? కాజు కూడా పర్ఫెక్ట్గా అన్నమాట, క్రంచీగా. ఆల్మండ్ కానీ కాజు కానీ కరెక్ట్గా అయినాయండి. మనం పెట్టిన టైం కరెక్ట్గా సరిపోయింది. 1 నిమిషం అటు ఇటు కూడా కాలేదు. మనం ఒక క్లాత్లోకి తీసుకుందాం.
క్లాత్లోకి తీసుకుని కొంచెం అండి ఇలా అంటే సరిపోతుంది. చూడండి మీకు చూపిస్తాను, కాలుతుంది, వేడిగా ఉన్నాయి కానీ అయితే చాలా బాగా వచ్చినాయి అండి ఇవి అయితే. ఈ స్టిక్కీ మనం ఆయిల్ రాసాం కదా, కొంచెం స్టిక్కీ అనమాట, జస్ట్ అంతే. చూడండి ఇలా చూడండి బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా, ఇలా రావాలన్నమాట మనకి, పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క. ఇవన్నీ డిమోల్డ్ చేసుకుందాం మనం దీంట్లోకి. ఇదిగోండి మన బేకరీ స్టైల్ అండ్ హెల్దీ కుకీస్. మనం గోధుమ పిండితో చేసుకున్నాం కదండి, వీట్ ఫ్లోర్తో. సో హెల్దీ, మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. చూడండి మీకు చూపిస్తాం మళ్ళీ ఇంకొకసారి. ఇదిగో ఆల్మండ్ కూడా బాగా రోస్ట్ అయినాయండి, కాజు కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా రోస్ట్ అయినాయో. చూడండి మన బేకరీలో ఇలా ముట్టుకోగానే పౌడర్ లాగా చూడండి స్మూత్గా పౌడర్లా వస్తుంది. చూడండి ఇలా రావాలన్నమాట, కరెక్ట్గా వచ్చినట్టు. మనం ఇలాచీ కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్తో అయితే చాలా బాగున్నాయండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.